హాయ్ అండి. ఈరోజుటి వీడియోలో వచ్చేసరికి మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మేము పీడిఎఫ్‌లో ఏ విధంగా ఇచ్చినామనేవి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం ఈరోజుటి వీడియోలో. ఏ విధంగా ఉంటాయి ఏందనేది ఒక్కసారి చూడండి. ఈ ఫస్ట్ మనం డైరెక్ట్ టాపిక్‌లోకెళ్తే మేమిచ్చిన మార్క్ టెస్ట్ ఒక 12లో ఒకటి ఇప్పుడే డైరెక్ట్ ఏదో ఒకటి తీసుకుందామని తీసుకున్నామండి. అందులో కొన్ని బిట్స్ చూడండి. ఈ ఎగ్జామ్స్‌లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. షాట్ పుట్ సర్కిల్ ముందు స్టాప్ బోర్డ్ ఎత్తు ఎంత? ఏ 5 సెంటీమీటర్స్, బి 8 సెంటీమీటర్స్, సి 10 సెంటీమీటర్స్, డి 12 సెంటీమీటర్స్. ఆన్సర్ వచ్చేసరికి 10 సెంటీమీటర్స్. పారాలింపిక్ క్రీడల నినాదం ఏమిటి? ఏ కదలికలో స్ఫూర్తి, బి శాంతి పురోగతి శ్రేయస్సు, అలాగే చక్రంపై పారాస్వీపర్. ఇక్కడ చూడండి పారాలింపిక్ క్రీడల నినాదం ఏమిటి అంటే మీరు ఆన్సర్ పెట్టండి. కదలికలో స్ఫూర్త లేదా పీస్, ప్రోగ్రెస్, ప్రాస్పర్టీ అనేది మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. గాయమైన తర్వాత రైస్ సూత్రాన్ని ఉపయోగిస్తారు. దీనిలో ఈ దేనిని సూచిస్తుంది? అంటే రైస్లో ఈ అంటే ఏంది, ఆర్ అంటే ఏంది, ఐ అంటే ఇది మొన్న తెలంగాణలో కూడా వచ్చింది. అది ఆర్ అంటే ఏంది అనేది. ఇప్పుడు ఏ శక్తి ఎనర్జీ, బి ఇంజన్ ఎనర్జీ, సి ఉన్నతి ఎలివేషన్, డి వచ్చేసరికి ఎన్నిక. డైరెక్ట్ మనకు 3 ఆప్షన్స్ వేరు ఇచ్చిన కాబట్టి నేను డైరెక్ట్ సి అని మనం చెప్పగలుగుతాం. కానీ మొన్న తెలంగాణ డిఎస్లో 4 రిలేటెడ్గా ఇచ్చిండు. ఆర్ అంటే ఇచ్చిండు అని ఇచ్చి దాంట్లో ఏదని కూడా ఇచ్చిండు. నెక్స్ట్ ఫిజియోథెరపీ అనే పదంలో ఫిజియో అంటే ఏమిటి? ఏ భౌతిక లేదా శరీరం, బి ఒత్తిడి, సి శక్తి, డి డాక్టర్. ఆన్సర్ వచ్చేసరికి ఏంది, భౌతికం లేదా శరీరం, ఫిజికల్ ఆర్ ఫిజియోలాజికల్. నెక్స్ట్ విటమిన్ బి12 యొక్క శాస్త్రీయ నామం ఏంది? సైనకో బాలవన్. మానవ శరీరంలో ఏ ఖనిజం ఎక్కువ శాతంలో ఉంటుంది? ఇనుము, అయోడిన్, ఫాస్ఫరస్. ఆన్సర్ వచ్చేసరికి కాల్షియం. మానవ శరీరంలో ఎక్కువ ఏ శాతంలో ఉంటుందంటే కాల్షియం అనేది ఎక్కువ శాతంలో ఉంటుంది ఖనిజాల్లో. నెక్స్ట్ ఇప్పటి వరకు అయితే మనం చూసినాం కదా, ఈ విధంగా బిట్స్ అయితే ఉన్నాయి. అన్నీ చాలా ఉన్నాయి. 499కి ఎవరికైతే కావాలనుకుంటే ఖచ్చితంగా వాట్సాప్లో మెసేజ్ చేయండి. కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. మేమైతే ఒక లింక్ పంపిస్తాము. దాని ద్వారా మీరు షేర్ చేసుకోవచ్చు. అంటే మీకు షేర్ అవుతాయి వితిన్ సెకండ్స్లో. మళ్ళీ మీరు ఎవరికైతే షేర్ చేసే లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది, మీ ఫోన్లో ఉన్నాయి కూడా డిలీట్ అయిపోతుంది. కాబట్టి కేవలం మీకు మాత్రమే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే అది గుర్తుంచుకోగలరు. కాబట్టి ఎవరికైతే కావాలంటే ఖచ్చితంగా అయితే మెసేజ్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకా కొన్ని బిట్స్ చూడండి, ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేసరికి ఏ ఒలింపిక్స్లో డోపింగ్ను మొదటిసారిగా ప్రతిజ్ఞలో చేర్చారు? ఏ ఒలింపిక్స్ డోపింగ్ను మొదటిసారిగా ప్రతిజ్ఞలో చేర్చారు? ఇది ఇద్దరికి ఉంది ఒలింపిక్స్ సిలబస్ కాబట్టి చూడండి 2000లో. కామన్వెల్త్ క్రీడల ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కామన్వెల్త్ క్రీడల ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఏ లాస్ ఏంజెలెస్, బి లండన్, సి ప్యారిస్, డి వచ్చేసరికి సిడ్నీ. ఆన్సర్ వచ్చేసరికి బి లండన్. నెక్స్ట్ క్వశ్చన్ తెలుసు హాకీది. ఏ మహిళా క్రీడాకారిణి మ్యాగ్నిఫిసెంట్ మేరీ అని ముద్దు పేరు ఉంది? ఇది జీకేలో కూడా వస్తుంది ఇలాంటి క్వశ్చన్. ఏ మహిళా క్రీడాకారిణికి మ్యాగ్నిఫిసెంట్ మేరీ అని ముద్దు పేరు? మేరీ డిసోజా, సానియా మిర్జా, మేరీ కోమ్, మేరీ లీలా. ఆన్సర్ వచ్చేసరికి మేరీ కోమ్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్స్. పూర్ణిమ కప్ ఏ ఆటకు సంబంధించింది? హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్. డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వాలీబాల్. నెక్స్ట్ వెన్నెముకకు ఎస్ లేదా సి ఆకారాన్ని ఇచ్చే వైకల్యం పేరేమిటి? ఇది కూడా రీసెంట్గా వచ్చిన ఎగ్జామ్ క్వశ్చన్, తెలంగాణ డిఎస్లో కూడా వచ్చింది. వెన్నెముకకు ఎస్ లేదా సి ఆకారం ఇచ్చే వైకల్యం పేరేమిటి? ఏ దృఢమైన వెన్నెముక, బి కైపోసిస్, సి స్కోలియాసిస్, డి లార్డోసిస్. ఆన్సర్ వచ్చేసరికి స్కోలియాసిస్. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అనాటమీలో. కండరాల క్రియాత్మక యూనిట్గా దేన్ని పిలుస్తారు? కండరాల క్రియాత్మక యూనిట్గా దేన్ని పిలుస్తారంటే సార్కోమియర్. కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఏమంటారు? అంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి చెప్పండి మీరు, ఇది ఎరిథ్రోపాయిసిసా హిమోపాయిసిసా అనేది మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ కడుపులో పాలు జీర్ణం కావడానికి ఏ ఎంజైమ్ సహాయపడుతుంది? ఈ ఇచ్చిన వాటిలో రెనిన్, పెప్సిన్, అమైలేజ్, లైపేజ్. ఆన్సర్ వచ్చేసరికి రెనిన్. ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అన్నీ అయితే మేము డిస్కస్ చేయలేము.
ఎందుకంటే టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళే కాబట్టి ఈ క్వశ్చన్స్ వాళ్ళకే చెందాలి. ఎందుకంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకే చెందాలి కాబట్టి మేము సపరేట్‌గా వాట్సాప్ గ్రూప్ కూడా చేయడం జరిగింది. వాళ్ళకి ఎగ్జామ్ అయ్యే వరకు కూడా మా వంతుగా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏమున్నా కూడా. కాబట్టి ఎవరైతే ఇంకా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాట్సాప్‌లో మెసేజ్ అయితే చేయండి. వాళ్ళకైతే లింక్ పంపిస్తాం. లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని తర్వాత లింక్ అయితే ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఇంకో క్వెషన్ చూడండి. భారతదేశం అత్యున్నత క్రీడా పురస్కారం ఏది? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. ఎంత బహుమతి ఇస్తారు? ఎంత క్యాష్ ప్రైజ్ ఇస్తారు? అనేది కూడా బిట్ వచ్చింది లేటెస్ట్‌గా. అలాగే నెక్స్ట్ లాస్ట్ క్వెషన్ ఒకటి చూద్దాం. 50ది. హై జంప్‌లో క్రాస్ బార్ బరువు ఎంత? హై జంప్‌లో క్రాస్ బార్ బరువు ఎంతంటే 2 కిలోగ్రాములు. పొడవు ఎంతంటే 4 మీటర్లు. ఈ విధంగా క్వెషన్స్ ఇచ్చి కింద అయితే ఈ విధంగా 50 ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి.